మనము అక్కడ పక్కన సెల్ఫ్లో పెట్టి ఓకేనా, మనం ఏం యూజ్ చేయకుండా చేయాలంటే మనకేమీ అర్థం కాదు. ఇక్కడ ప్రొడక్ట్ వాడితేనే కదా అర్థం అవుతుంది మనకి. ఓకేనా, మరి 100% యూజ్ చేయాలి. ప్రొడక్ట్ ఎలా ఉండాలంటే రెగ్యులర్ వాడుకునే ఇంట్లో హోమ్ కేర్ మనకు ఒక ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ వచ్చేసి హోమ్ కేర్. ఓకేనా, ఇంట్లో రెగ్యులర్ గా బాసన్ లిక్విడ్, బట్టలు లిక్విడ్, ఇల్లు తుడిచే, టాయిలెట్ క్లీన్, రెగ్యులర్ గా ఒక మానవునికి అవసరమైన ప్రొడక్ట్, రెగ్యులర్ వాడుకునే ప్రొడక్ట్ హోమ్ కేర్ లో ఉన్నాయి మనకు, వంట నూనె దగ్గరికి వెళ్ళి. ఓకేనా, రెండోది వచ్చేసి మనకు అగ్రికేర్ అనేది కూడా వ్యవసాయానికి సంబంధించి ఒక రైతులకు మనము దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా, ఓకేనా, నాచురల్ పంట వచ్చే విధంగా ఓకేనా చాలా బాగుంటాయి. అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. రెండో కేటగిరీ వచ్చేసి. మూడో కేటగిరీ వచ్చేసి బ్యూటీ కేర్ ఉంది. బ్యూటీ కేర్ అంటే మనము వాడేది బయట వాడే అంత కల్తీ ఉంది కాబట్టి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అందులో ఒక పంది కొవ్వు కలవడం జరుగుతుంది. అలా చాలా చెప్పుకుంటూ పోతే బ్యూటీ కేర్ లో వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. సో అలాంటిది కాకుండా మన దగ్గర ఓన్లీ న్యాచురల్ గా వేగాన్ ప్రొడక్ట్ అని చాలా బాగుంటాయి మనకు, ఫ్రూట్స్ తోటి చేసినాయి. ఓకేనా, బ్యూటీ కేర్ ఉంది. నాలుగోది వచ్చేసి హెల్త్ కు సంబంధించినవి. చాలా మందికి ఇప్పుడు వాడే కల్తీ ప్రొడక్ట్ వల్ల, కల్తీ నూనె వల్ల, జంక్ ఫుడ్ వల్ల తినే బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీ ఏదంటే అది మనం బయటికి వెళ్తే ఆటోమేటిక్ గా తినేసేస్తుంటాం. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది, హెల్త్ అనేది చాలా వరకు ఖరాబ్ అవడం జరుగుతుంది. షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ ఏదో ఒకటి వస్తుంది. మన దగ్గర ఓన్లీ న్యాచురలీ అంటే మన తినే ఆహారంలో కావలసిన విటమిన్స్, ప్రోటీన్ కావలసినవి లేవు. దానివల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది షుగర్ అని, బీపీ, థైరాయిడ్ ఏదో ఒకటి వస్తుంటది కాబట్టి. సో మన దగ్గర ఆర్గానిక్ మన తినే ఆహారంలో ప్రోటీన్ లేదు కాబట్టి కలమంద, ఉసిరికాయ, ఔష గింజలు, పసుపు, ఓకేనా, వేపాకు, తులసి, ఇలా మనకు కావాల్సిన ఏదైతే ప్రోటీన్, బాడీకి విటమిన్స్, మినరల్స్ అందట్లేవో మనకి హెల్త్ సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్ అంటారు అలాంటివి. ఓకేనా, అవి కూడా మనకు ఉండడం జరిగింది మనకు హోమ్ కేర్ లో. ఓకేనా, హెల్త్ కేర్. ఓకేనా, ఐదోది వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫై. తాగే వాటర్ లో కూడా మనకు కల్తీ కావడం జరిగింది, మినరల్స్ మనకు బాడీకి అందట్లేవు. సో దాని వల్ల కూడా మనకు అది మొఖాలు నొప్పులు రావడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, ఓకేనా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము. చాలా మందికి వాటర్ అనేది 100% చాలా అవసరం, కానీ ఏదంటే అది తాగుతున్నాం. కావాల్సిన మినరల్స్ అనేది మన బాడీకి అందట్లేవు. ఒకప్పుడు బావులల్లో, చెరువులలో తాగే వాటర్ కూడా మనకి ఎలాంటి సమస్యలు వచ్చేది కాదు. మరి ఇప్పుడు అన్ని ఫిల్టర్లు చేస్తున్నా కూడా మనకు కావాల్సిన మినరల్స్ అనేది మరి బాడీకి అందట్లేదు. సో మన దగ్గర వాటర్ ప్యూరిఫై చాలా బాగుంటది లీడర్స్. ప్రతి ఒక్కరు మనం తీసుకోవచ్చు, మనం వాడుకుంటేనే మన కింద వాళ్ళ టీం కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే విధంగా ఎయిర్ ప్యూరిఫై కూడా ఉంది. సిక్స్త్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫై. ఎయిర్ అనేది కూడా చాలా పొల్యూట్ అయిపోయింది. బయటికి వెళ్తే ఎన్నో వెహికల్స్ వెళ్తుంటాయి. దాని వల్ల మనకు లంగ్స్ కి వెళ్ళి దాని వల్ల నిమోనియా, కాఫ్, కోల్డ్ అని ఇలాంటి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ అదే విధంగా మన ఇంట్లో కూడా ఎయిర్ అనేది కూడా పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఒక బాత్రూమ్స్ అనేది బయట ఉండేది, ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లోనే బెడ్రూమ్ లోనే, హాల్, కిచెన్ ల ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఎయిర్ అనేది కూడా మనకు పొల్యూట్ అయిపోతుంది. సో దాని వల్ల కూడా చాలా వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, కాఫ్లు రావడం జరుగుతుంది. అంటే ఆ ఎయిర్ అనేది కూడా చాలా బాగుంటది. మన దగ్గర ఎయిర్ ప్యూరిఫై అనేది చాలా బాగుంటుంది. అది కూడా మరి ప్రతి ఒక్కరి ఇంట్లో అవసరం. అది హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే తీసుకోవాలని ఏం లేదు, కానీ ప్రతి ఒక్కరు వాడొచ్చు, తీసుకోవచ్చు. అలాంటి ఎయిర్ ప్యూరిఫై కూడా మన దగ్గర ఒక కేటగిరీ ఉంది మనకు. ఆరోది వచ్చేసి నానో ఎనర్జర్. నానో ఎనర్జర్ అంటే మన బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్. ఓకేనా, మన బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్ ఎక్కడికైనా వెళ్తే మనకు బండి అనేది మైలేజ్ ఎక్కువ ఇవ్వాలి. ఓకేనా, సేఫ్ గా వెళ్ళాలి. మనం ఎక్కడైనా వెళ్ళాలంటే బయలుదేరుతాం, వెహికల్ పైన వెళ్ళాలంటే అది మంచిగా ఉంటేనే కదా ఎక్కడైనా మనం చేరుకున్న గమ్యానికి చేరుకుంటాం, వెళ్ళాలనుకున్న దానికి హ్యాపీగా వస్తాం. లేకపోతే మనకు పెట్రోల్ అనేది ఎక్కువ కాలిపోతుంది మనకు. ఓకేనా, మన దగ్గర ఏంటంటే నానో ఎనర్జీ అని చాలా బాగుంటుంది, వండర్ఫుల్ ప్రొడక్ట్ లీడర్స్. ఇది ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా మనం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, ఒక మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాడుకున్న వస్తువులు 7 రకాల కేటగిరీలు మన దగ్గర ఉన్నాయి. ఓకేనా, సో మనం ఒక ఐడి నెంబర్ తీసుకున్న తర్వాత ఇందులో ఏది తీసుకున్నా కూడా 100% యూజ్ చేసుకోవాలి.
ఓకేనా. 100% యూజ్ చేసుకుంటేనే అది ఎలా ఉంది ప్రొడక్ట్ అని మనం చెప్పగలుగుతాము, ఎవరితోటన్నా మనం మాట్లాడగలుగుతాం. ఓకేనా. ఫస్ట్ 100% యూజ్ ద ప్రొడక్ట్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టేక్ ద పీపుల్ అబౌట్ ప్రొడక్ట్. ఓకేనా. నెక్స్ట్ టేక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్ అంటే 100% మీరు ఐడి తీసుకోరు, బలవంతంగా తీసుకోరు, ఏదో విధంగా తీసుకోరు. ప్రొడక్ట్ ఏం చేసారు, యూజ్ చేసారు. ఓకేనా. యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నీకు కనీసం 25% మీకు అర్థమైపోతుంది. ఎవరైనా ఇందులో వెస్టేజ్ లో జర్నీ చేసే వాళ్ళు 100% ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతనే మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా. యూజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనము వేరే వాళ్ళకు షేర్ చేసుకుంటాం. ఓకేనా. షేర్ చేసుకుంటాం అంటే షేర్ చేసుకోవడం అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు అమ్మ నేను వాడాలి చెప్పాలా అంటే ఎలా కనిపిస్తున్నా నేను మందికి పోయి చెప్పు, మీలా బ్యాగులు వేసుకొని పోయి చెప్తావా మేము అన్నట్టు కొంతమంది అనుకుంటారు. ఓకే లీడర్స్, ఇవాళ కొత్తగా ఎవ్వరికి ఏం షేర్ చేయట్లేదు. సో ఈ విషయము మనకు తెలియకుండానే ఎంతో మందికి షేర్ చేసుకుంటున్నాం. సో మన ఇంట్లో ఏదన్నా ఘర్షణ అయినా పక్కింటి వాళ్ళకి చెప్తాము. సో ఇంకొకటి, ఒక్క చీర మనం ఎవరైనా పక్కింటి వాళ్ళు ఒక చీర తెచ్చుకోరు అనుకోండి, ఆ చీర బాగుంది 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 ఎక్కడ తీసుకున్నా అడగడం కానీ, లేదా మనం తీసుకున్న వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఆటోమేటిక్ గా మనం బాగుందంటే మన నోట్లో మాట ఆగకుండా ఎంతో మందికి షేర్ చేస్తుంటాం. అంటే అది మనకు తెలియదు. మనం ఓకేనా, తెలియకుండానే చెప్తుంటాం, షేర్ చేస్తుంటాం. షేర్ చేసి ఏం చేస్తాము, వాళ్ళ పక్కింటి వాళ్ళకి చీర బాగుంది, ఇంత బాగుంది, ఇది ఎక్కడ తీసుకున్నాం అంటే పలానా దగ్గర షాప్ తీసుకున్నా నేనని షోరూమ్ లో మన షాప్ లో వెళ్ళి తీసుకుని చెప్తారు. చెప్పిన తర్వాత ఓకే మరి ఆ కలర్ చాలా బాగుంది తీసుకుంటా, నాకు కూడా ఇప్పించవా, నాకు చూపించవా అని వాళ్ళు పక్కింటి వాళ్ళు అడుగుతారు అనుకో. ఓకే ఎందుకు చూపించా, 100% నీకు ఇప్పిస్తా పదా, నాకు తెలుసా ఆయన నేను ఇప్పిస్తా పదా అని ఆమెనే కాకుండా పక్కింటి వాళ్ళని ఒక 10-20 మందిని గాలరీ చేసి తీసుకొని వెళ్తాం. ఎస్ సార్ నువ్వు తీసుకెళ్తాము అంటే వాళ్ళు చెప్పారా మనకు షాప్ వాళ్ళు ఏమన్నా, తీసుకెళ్లి వాళ్ళకి ఏం చేస్తాం, మనం గిరాకీ ఇస్తున్నాం, ఇప్పిస్తాము, వస్తాము. కాకపోతే వాళ్ళు మనం తెచ్చుకున్నాం కట్టుకున్నందుకు మన హ్యాపీనెస్, అది సంతోషం, 10 మందికి షేర్ చేసుకుంటాం అది తెలియకుండానే. కానీ షాప్ వాడు మనకి ఎందుకు రూపాయి ఇయ్యాడు. షాప్ వాడు కూడా నువ్వు చెప్పమ్మా అని నీకు ఎవరు కూడా చెప్పలేదు, అయినా కూడా నువ్వేం చేస్తున్నావు, షేర్ చేస్తున్నావు. అంటే ప్రతి ఒక్క మానవునికి షేర్ చేయడం అలవాటు అది. కానీ ఇవాళనే కొత్తగా వెస్టేజ్ జాయిన్ గా నేను షేర్ చేస్తానా అని అనుకుంటారు. నో, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఓకేనా. ఒక వాచ్ తీసుకుంటాం, జెంట్స్ వాచ్ పెట్టుకున్న కూడా 10 మంది అడుగుతారు. ఓకేనా. 10 మంది అడుగుతారు. 10 మంది అడిగినప్పుడు ఈ వాచ్ ఇంత బాగుంది ఎక్కడ తీసుకున్నారంటే పలానా దగ్గర షాప్ చెప్తారు. అంటే మనము ఏంటంటే కట్టుకున్న బట్టలకైనా పెట్టుకున్న వాచ్కైనా ఓకేనా, ఒక సినిమాకి వెళ్తాం, ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూసి ఖాళీ కూర్చుంటామా, నీ అన్నదమ్ములకైనా అక్క చెల్లెలకి చెప్పడమే కాకుండా పక్కింటి వాళ్ళకి ఎవరెవరకు నీ సంతోషాన్ని అనేది షేర్ చేసుకుంటావు. ఓకేనా. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. మనకు తెలియకుండానే షేర్ చేసుకుంటాం. మేము ఇందులో వచ్చినాకనే షేర్ చేయాలని అనుకుంటారు, ఒక్కొక్క పర్సన్స్ అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంగా మనము షేర్ చేసుకుంటాము. సో వెస్టేజ్ లో కూడా నువ్వు ప్రోడక్ట్ అనేది యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా షేర్ చేసుకోమని అంటున్నారు. ఓకేనా. థర్డ్ పాయింట్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. ఓకేనా. ప్రొడక్ట్ వాడినాం, షేర్ చేసినాం, మరి లిస్ట్ ప్రిపేర్ ఉండాలి కదా. ఏదైనా ఒక లిస్ట్ ప్రిపేర్ ఉంటేనే మనము ఎవరికి చెప్పాలి, ఎవరికి మనము వెస్టేజ్ గురించి అనేది మనము వాళ్ళకు మనం షేర్ చేసుకోవాలనేది ఒక లిస్ట్ ఉండాలి. లిస్ట్ లేకుండా మనం వెళ్ళలేము. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనము ఇవాళ నల్గొండకి వెళ్ళాలనుకుంటే మనము ఎల్బీ నగర్కి వెళ్ళి నల్గొండకి వెళ్ళే దారిలో అక్కడ మనం నిలబడి నల్గొండకు వచ్చే బస్సు ఇక్కడ ఆగితే మనం ఎక్కిపోతాం. ఓకేనా. అనుకున్న దానికి గమ్యాన్ని చేరుకుంటాము, లేకుంటే చేరుకోలేము. నల్గొండ వెళ్ళే దారి లేకుండా మళ్ళీ ఎల్బీ నగర్కి వచ్చే దారి దగ్గర సైడ్ వెళ్ళి ఓకేనా రివర్స్ వెళ్ళి నిలబడి నల్గొండకు వెళ్తా నేను, బస్సు వస్తుందా, ఇక్కడ బస్సు ఇంకా రావట్లేదా అని అంటే ఈవినింగ్ వరకు కూడా నీకు అక్కడ రాదు. ఓకేనా. ఎందుకంటే అక్కడ నువ్వు అనేది నీ మైండ్ లో ఒకటి ఏం ప్రిపేర్ కాలేదు. ఇక్కడికి వెళ్తేనే మనకు అక్కడ వెళ్ళాలనుకున్న గమ్యాన్ని చేరుకుంటాం అనేది విషయం తెలియదు. ఓకేనా. సో ప్రతి ఒక్కటి ఏదైనా ఒక లిస్ట్ ఉండాలి మనకు. ఓకేనా. ఆ లిస్ట్ లో అనేది మనం ఏం చేయాలంటే ఒక 100 మెంబర్స్ కి ఒక నోట్ బుక్ లో మనము లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మనం కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు.
ఓకేనా. చాలా జాను జిగిరి ఉంటారు, వాళ్ళకు కొంచెం కొన్ని నేమ్స్ అక్కడ రాసి పెట్టుకోవాలి మనం. ఇంకోటి ఒక 25 members ని మన రిలేటివ్ ని, ఓకేనా. ఇంకొక 25 members నైబర్స్, కొంత అన్వన్ పర్సన్స్ ఎవరో నీకు తెలుసు. అలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఎవరికి చెప్పాలి, వెస్టేజ్ గురించి ఎవరికి షేర్ చేసుకోవాలి, ఎవరైతే మన వ్యక్తులు వచ్చి జాయిన్ అయ్యి బిజినెస్ చేయగలుగుతారా అనేది ఒక 100 మందిలో ఒక కనీసం ఒక 10-20 members అన్నా నీకు దగ్గర వ్యక్తులు అయి ఉంటారు, ఓకేనా. లీడర్స్ కంపల్సరీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటేనే మనం అనేది వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఏది లేకుండా మనము సక్సెస్ అనేది ఉండదు, ఓకేనా లీడర్స్. థర్డ్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. ఫోర్త్ వచ్చేసి ఇన్విటేషన్, ఓకేనా. ఇన్విటేషన్ అంటే సో మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం, ఓకేనా. ఇంట్లో ఏం చేసినాం, అన్ని పేర్లు రాసుకున్నావు. వీళ్ళు వస్తే నాకు చాలా మంది మస్తు బిజినెస్ అవుతుంది, నేను చాలా మంచిగా డైమండ్ డైరెక్టర్ అయిపోతా, వీళ్ళు వస్తా అని ఎంతో మంది అనుకుంటాం మనం, ఓకేనా. అనుకుని ఇంట్లో కూర్చుంటే కాదు కదా, వెళ్ళాలి మనం, ఇన్విటేషన్ చేయాలి. సో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మనం ఒక ఇంట్లో ఒక శుభకార్యం చేస్తున్నాం, ఒక బర్త్డే చేస్తున్నాం, ఓకేనా. 100% ఫోన్ ద్వారానా లేకపోతే దగ్గర ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కూడా ఇన్విటేషన్ చేస్తాం. సో మ్యారేజ్ ఇస్తానికి ఆటోమేటిక్ గా ఒక 100-200-500 కార్డులు తీసుకుంటాం, ప్రతి ఒక్క నేమ్స్ రాస్తాం, ప్రతి ఒక్కరికి పాత చుట్టాలు ఎక్కడికి వెళ్ళి ఉన్న చుట్టాలు కూడా ఆడ ఏం చేస్తాం, మనం పేర్లు రాసి వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన ప్రతి ఒక్కరి కాంటాక్ట్ లో మాత్రం చెప్పగలుగుతున్నాం, కానీ కొంతవరకు మాత్రము చాలా దగ్గర చుట్టాలకు మాత్రం 100% ఇన్విటేషన్ చేయి, కార్డు ప్రతి ఇంటికి వెళ్ళి మన కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇన్విటేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫ్రెండ్స్ కి మనం చెప్పి ఇన్విటేషన్ చేయొచ్చు, ఫ్రెండ్స్ చెప్పొచ్చు, ఓకేనా. అదే విధంగా మన రిలేటివ్ చెప్పొచ్చు ఇన్విటేషన్, ఓకేనా. అదే విధంగా కాంటాక్ట్ ద్వారా కూడా మనం ఇన్విటేషన్ చేయొచ్చు. అంటే 1 by 1 ఒకళ్ళని కూర్చోబెట్టి కూడా ఇన్విటేషన్ మాట్లాడవచ్చు మనం, ఓకేనా. అదే విధంగా ఒక 2-3 అయినా ఫోన్లు చేసి చెప్పవచ్చు. అదే విధంగా మనము కాంటాక్ట్ లో ఈ విధంగా కూడా ఇన్విటేషన్ అనేది కూడా చాలా ఎలా ఉండాలంటే నీట్ గా ఉండాలి, ఓకేనా. వాళ్ళకి ఇన్విటేషన్ చేయాలి, ఓకేనా. 5th వచ్చేసి మీటింగ్స్, ఓకేనా. అంటే మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మన ఇన్విటేషన్ చేసిన 100% వీళ్ళని ఏం చేయాలి, మీటింగ్ తీసుకుపోయి కూర్చోబెట్టాలి, ఓకేనా. ఫస్ట్ మనం వెళ్ళగానే, ఓకేనా, మీటింగ్ 1 by 1 మీటింగ్ అంటే ఇద్దరితో కూర్చొని మనం షేర్ చేసుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చేసి ఓ మీటింగ్ అంటే ఒక 10 members కూర్చోబెట్టి కూడా మీటింగ్ ప్లాన్ చేయొచ్చు మనం, ఓకేనా. 10 members కూర్చోబెట్టి కూడా మీటింగ్ చెప్పొచ్చు. ఇంకోటి ఇందులో మూడోది వచ్చి సెమినార్ ఉంటది, వెబినార్ ఉంటది, ఓకేనా. బూట్ క్యాంప్స్, ఈ విధంగా అంటే ఒక మైండ్ సెట్ అనేది ఎక్కడ చేంజ్ అవుతుంది కూడా మనకు తెలియదు, ఓకేనా. మనకు మీటింగ్ 1 by 1 మీటింగ్, ఓకేనా. డీఎల్షిప్ మీటింగ్స్, మళ్ళీ అదే విధంగా సెమినారు, ఓకేనా, వెబినార్, ఈ విధంగా మనం మీటింగ్స్ అనేది తీసుకుపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళి మనము కూర్చోబెట్టి వినిపించడం జరుగుతుంది, ఓకేనా. కంపల్సరీ మీటింగ్స్ మాత్రము ఈ విధంగా కొన్ని రకాల ఒక 4 types ఉంటాయి. ఈ విధంగా వాళ్ళకు మనం ఒక వ్యక్తికి చెప్తూ తీసుకెళ్లి మీటింగ్ కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయ్యి కూడా వెస్టేజ్ లో అనేది వాళ్ళు నిలబడుకోవడం జరుగుతుంది, ఓకేనా. 6th వచ్చేసి టీం వర్క్, ఓకేనా. అన్ని బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు, ఓకేనా. ఫస్ట్ 100% యూజ్ చేసినాం, ఓకేనా. షేర్ చేసుకున్నాం, లిస్ట్ ప్రిపేర్ చేసినాం, మీటింగ్స్, ఓకేనా. టీం వర్క్ సార్, టీం వర్క్ 6th పాయింట్ వచ్చి స్క్రీన్ షాట్ లేదు, ఓకే థ్యాంక్ యూ సార్. టీం వర్క్ అంటే మీటింగ్స్ అయిపోయింది, ఓకేనా. టీం అంటే అందరం కలిసి చేసుకునేది, ఒక్కరితోటి చేస్తే ఇది బిజినెస్ నడిచేది కాదు. ఒక్కరితో చేస్తే ఈ బిజినెస్ అనేది మనము ఎవ్వరు కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. టీం అంటే ఒక 10 మంది కలిసి 100 మంది కలిస్తేనే టీం సపోర్ట్ ఉంటేనే ముందుకి ఒక స్టెప్ వేయగలుగుతాము. టీం సపోర్ట్ లేకపోతే చేయలేము. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇల్లు కట్టాలన్నా కూడా మనకు ఒక మేస్త్రి ఒక్కటే ఉంటే ఆ ఇల్లు కట్టలేదు, ఓకేనా. చాలా మంది ఒక వర్కర్స్ తనతో పాటు ఒక 10-20 మంది ఉంటేనే ఆ
ఆ ఇల్లు కట్టడానికి చాలా టైం పడుతుంది. ఓకేనా. అదే విధంగా ఏదైనా ఇప్పుడు చాలా మందికి ఇట్లా ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక వరిసేనికైనా ఓకేనా, అదే విధంగా కలుపు తీయనికైనా ఒకే వ్యక్తి చేయలేరు. అక్కడ ఒక 10 మంది 20 మంది కలిస్తేనే వాళ్ళు అనుకున్నది ఫాస్ట్ గా చేసుకొని ఇంటికి వెళ్ళగలుగుతారు. అంటే ఒక టీం సపోర్ట్ ఉంటుంది. ఎక్కడైనా టీం అనేది సపోర్ట్ ఉంటేనే మనం అనేది ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ మన వెస్టేజ్ కూడా టీం వర్క్ చాలా చేయాలి. టీం వర్క్ ఒక్కరు చేసుకుంటాం, నువ్వు వాళ్ళని ఇన్విటేషన్ చేసినావు, మీటింగ్ తీసుకొచ్చినావు, మరి టీం వాళ్ళతో కూర్చోబెట్టి ఓకేనా, ఒక వారానికి ఒక్కసారి టీంతో మాట్లాడాలి. లేకపోతే కాంటాక్ట్ లో కాంటాక్ట్ కాల్ చేసి అయినా సరే వాళ్ళకి మాట్లాడి ఇవాళ ఎక్కడ పోతున్నావు ఏంది ఓకేనా, టీంతో మాట్లాడుతున్నావు. కొత్త న్యూ పర్సన్ జాయిన్ అయ్యారు అనుకోండి ఓకేనా, అలా మాట్లాడడం చెప్పాలి మనం. అదే విధంగా ఆ ప్రొడక్ట్ వాడుతురా వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే ఒక డిఎల్సి మీటింగ్స్ వస్తారు, అక్కడ కూర్చోబెట్టి టీం ఒక 10 మంది కూర్చోబెట్టి మనము టీం వేజ్ గా మాట్లాడుతూ ఉంటే మనకు అనేది సక్సెస్ అనేది వస్తుంటది. టీం వర్క్ అనేది కూడా వెస్టేజ్ లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా లీడర్స్. 7th వచ్చేసి 7th వచ్చేసి ఫాలోఅప్. ఓకేనా. ఇప్పుడు 6 స్టెప్స్ మంచిగా పాటించండి. ఓకేనా. లాస్ట్ ఫాలోఅప్. ఓకేనా. ఫాలోఅప్ లేకుంటే వెస్టేజ్ అనేది సక్సెస్ కావదు. ఓకే. అన్ని విధాలుగా చేసి ఇంకా టీం చేసుకుంటారు, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారులే అని అనుకుంటారు. కానీ మరి ఫాలోఅప్ అనేది ఎవరైతే మెయిన్ ఉంటారో అప్లైన్ వాళ్ళు 100% ఫాలోఅప్ చేయాలి. ఇప్పుడు న్యూ డిస్ట్రిబ్యూటర్ ఇవాళ జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా ఓకేనా, వాళ్ళకు కాల్స్ చేస్తూ ఓకే ప్రొడక్ట్ వాడుతున్నారా, ఎలా ఉంది, మీకు మీటింగ్ వచ్చింది కదా బాగుందా ఓకేనా అని ఈ విధంగా చేస్తూ మనం ఫాలోఅప్ లో 100% చేయాలి. ఫాలోఅప్ చేస్తేనే మనం వెస్టేజ్ లో అనేది సక్సెస్ అవుతుంది. ఏదో మనము నెలంతా నెలకు 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు ఓన్లీ సిఎన్సీ కంపెనీ ఫోన్ చేసి ప్రొడక్ట్ కోసం సిఎన్సీ చేయమని చెప్పడం కోసము వాళ్ళని ఫాలోఅప్ చేయడం కాదు. ఓకేనా. డైలీలో ప్రతి ఒక్కటి 7 స్టెప్స్ కనుక ప్రతి ఒక్క లీడర్ ఓకేనా ఇవి కనుక పాటిస్తే కంపల్సరీ 100% వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు, అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. ఓకేనా. ఫాలోఅప్ లో అంటే ఎలా ఉండాలంటే ఫాలోఅప్ పాత వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు అయ్యారు కదా వచ్చిర్రు వాళ్ళకి అన్ని తెలుసు అని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. ఎవరైతే నీకు పర్సన్స్ వచ్చి వాళ్ళ ద్వారా నీకు ఐడియా వస్తుందో, ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో కనీసం వాళ్ళ కింద ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, నీలాగా కలలు కట్టు, నీలాగా ఆలోచన చేస్తూ నిద్ర లేకుండా ఎవరైతే పర్సన్స్ ఉంటారో 100% వాళ్ళకు నువ్వు ఫాలోఅప్ చేస్తుండాలి. వాళ్ళని మాత్రం మర్చిపోవద్దు. మర్చిపోయిన మనకి మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోతారు. ఓకేనా లీడర్స్. అదే విధంగా పాత వాళ్ళు చేస్తున్న వాళ్ళ కొత్త వాళ్ళు న్యూ డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ట్ అవుతారు కదా, వాళ్ళ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీరు కాల్స్ చేసి డైలీ వారానికి ఒక్కసారి ఫాలోఅప్ చేయాలి. ఓకేనా లీడర్స్. పాత వాళ్ళని చేయాలి, కొత్త వాళ్ళని చేయాలి. ఈ విధంగా ఫాలోఅప్ అంటే నువ్వు డైరెక్ట్ కలవచ్చు, కాంటాక్ట్ లో కలవచ్చు. ఓకేనా. లేకుంటే మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్స్ అయినప్పుడు కూడా కూర్చొని కూడా చెప్పవచ్చు. అంటే ఈ విధంగా ఓకేనా 7 స్టెప్స్. ఒకటే ఫస్ట్ 100% యూజ్ ద ప్రోడక్ట్, టేక్ ద పీపుల్ అబౌట్ ద ప్రోడక్ట్. 3 వచ్చేసి మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్. తర్వాత వచ్చేసి 5వది మీటింగ్స్, టీమ్ వర్క్. ఈ 7 స్టెప్స్ కనుక ఎవరైతే వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఇవి పాటిస్తారో 100% ఇందులో సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది ఎక్కడ ఉండదు, మన దగ్గరనే ఉండదు. మనం అనే వ్యక్తి ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయితేనే నువ్వు సక్సెస్ కాగలుగుతావు. నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అయితేనే నువ్వు వెళ్ళగలుగుతావు. నేను వెళ్ళలేను ఆడనే కూర్చుంటే ఎంతమంది ఫోన్లు చేసినా కూడా వెళ్ళలేవు. అంటే నీ దగ్గరనే ఉంటుంది. నువ్వు సక్సెస్ కావాలని నువ్వే కారణం, ఫెయిల్ కావాలని నువ్వే కారణం, అన్నిటికీ నువ్వే కారణం. కాబట్టి నువ్వు డిసైడ్ అయితే 100% ఈ 7 స్టెప్స్ లో కనుక ఫాలో చేస్తూ అప్లై అండ్ సజెషన్ చేసుకుంటే 100% ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అవుతారు, అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే కారు, ఇల్లు, వారంటీ ప్రతి ఒక్కటి ఉంటుంది లీడర్స్. ఓకేనా. అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డూప్లికేషన్. ఓకేనా. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనము ఇప్పటి వరకు మన తాతలు మన డాడీ వాళ్ళు ఎవరు చేసిన బిజినెస్ కాదు, ఇది మన కొత్త బిజినెస్. ఇది కొత్త బిజినెస్ కాబట్టి మనం ఇందులో నేర్చుకుంటున్నాం. ఓకేనా. అప్లైన్ చూసి నేర్చుకొని ఏం చేస్తున్నాం, కింద డౌన్ లైన్ షేర్ చేస్తున్నాం మనము. ఇది అప్లైన్ నుంచి నేర్చుకోవాలి, లెర్న్ చేయాలి. ఓకేనా.
కింద డౌన్ లైన్ కు టీచ్ అంటే కింద డూప్లికేషన్ చేయాలి, అంటే కింద వాళ్ళకు చేయాలి మనం అంతే. ఇది డూప్లికేషన్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ డూప్లికేషన్, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం డూప్లికేషన్ చేస్తూ మనము సక్సెస్ అవ్వడమే తప్ప ఇక్కడ మనం కొత్తగా ఇవాళ మనము చేసేది ఏమీ లేదు. ఓకేనా, ఆల్రెడీగా మన గౌతమ్ బాలి సారు ఎండి మన దేవుడు ఆల్రెడీ సిస్టమ్ ప్రిపేర్ చేసి పెట్టిండు అక్కడ మనం. ఓకేనా, ఒక దారి పెట్టిరు, ఆ దారి నుంచి ఆ సిస్టమ్ లో నుంచి మనం వెళ్ళి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఫాలో చేసుకుంటే మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. ఓకేనా లీడర్స్, నేను కూడా స్టార్టింగ్ లో బిలీవ్ చేయలేదు. ఈ సిస్టమ్ బాగా నచ్చింది, కొన్ని యూట్యూబ్ లో తెలుసుకున్నాను, అక్కడ మీటింగ్లలో చెప్తుంటూ కూడా ఫాస్ట్ చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఏంది ఇదంతా ఏదో సబ్బులు షాంపులు అనుకున్నా, కానీ ఇవేమో బిజినెస్ ఉంది, ఆ పీవీలు ఉన్నాయి, 5,500 లాంటివి అంటే ఏందని నాకు కొంచెం మైండ్ అనేది కొంచెం డిస్టర్బ్ లో ఉండే. అంటే నాకు కొంచెం మార్కులు ఉండే, నాకు ఇది నాతో కాదులే, నాకే చాలా పేషెన్స్ ఉంటారు, ఇక్కడ పేషెన్స్ చూసుకోవాలి, మళ్ళీ అన్ని చేసుకోవాలి, ఇంటికి వెళ్ళా మళ్ళీ ఇక్కడ ఇవన్నీ, అంటే నా మైండ్ అనేది కూడా చేయలేదు. కాకపోతే ఏదో వాడుకుందాంలే అనుకున్నా. కాకపోతే కంటిన్యూగా మీటింగ్ మోర్ మీటింగ్ వెళ్ళడం వల్ల నేను ఇవి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, మీరు కూడా ఇక్కడ సక్సెస్ కావాలంటే ఓకేనా మీటింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ సక్సెస్ కావాలంటే మోర్ మీటింగ్స్ తప్ప ఇంకేం లేదు. మీటింగ్స్ కావాలి. ఇది సబ్బు షాంపూలు అనిపిస్తుంది, ఎవరికైనా చెప్తే చిల్లర అనిపిస్తుంది, కానీ దీని వెనకాల కొన్ని లక్షలు ఉన్నాయి, కొన్ని కోట్లు ఉన్నాయి. మిగిలిపోయిన డబ్బు మనకి ఇస్తుందనే విషయం తెలియదు. ఇది ఒక బిజినెస్ లాగా ఉందని కూడా తెలియదు, ఎవరికి చాలా మంది తెలియదు. ఇప్పటి వరకు కూడా హేళన చేస్తుంటారు. ఓకేనా, అయినా కూడా మనం ఇక్కడ బాధపడేది ఏం లేదు. ఓకేనా, మనకి ఇక్కడ సిస్టమ్ తెలుసుకుంటే 100% మనము సిస్టమ్ లో ఉంటే ఆల్రెడీ మన పైన సక్సెస్ అయిన వాళ్ళు లీడర్స్ ఉన్నారు, అందరూ ఈ 7 steps. ఓకేనా లీడర్, సారీ లీడర్స్ కాల్ వచ్చింది. మన అప్లయన్స్ ఓకేనా సేమ్ ఇదే డూప్లికేషన్ చేస్తారు. ఓకేనా, పైన ఎవరైతే ఉన్నారో సక్సెస్ అయిన వాళ్ళ చేతులు పట్టుకుంటూ, వాళ్ళ చెక్కులు ఉన్న వాళ్ళ చేతులు పట్టుకొని ఓకేనా ఎలా చేయాలని వాళ్ళు మీటింగ్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకొని మనకు డూప్లికేషన్ చేస్తున్నారు. ఓకేనా, మనం కూడా వాళ్ళ చేతులు పట్టుకొని మనం కూడా వాళ్ళు వెళ్ళే దాంట్లో పోతే వాళ్ళు కొంచెం ముందు వెళ్తుండొచ్చు, మనం వెనకాల వెళ్తుండొచ్చు, అంతే తప్ప కానీ ఇక్కడ సక్సెస్ అనేది 100% పక్కా ఉంటది. సక్సెస్ రాదు అనేది లేదు, ఈ వ్యక్తికే సక్సెస్ వస్తుంది, ఈ వ్యక్తికే సక్సెస్ రాదు అనే అవసరం ఎవరికి లేదు ఇక్కడ. అలా ఆలోచన ఏం పెట్టలేదు. ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు, సిస్టమ్ లో ఉండాలి. మనం సిస్టమ్ లో పాటిస్తూ ఓకేనా మనము ప్రొడక్ట్ వాడుకుంటూ ఈ విధంగా 7 రకాల ఫాలోఅప్ 7 steps ఫాలోఅప్ చేస్తూ ఓకేనా మీటింగ్కి వెళ్తూ మనం వాడుకుంటూ మనం అచీవ్మెంట్ కావాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ ఓకేనా సార్? వాయిస్ ఓకే మేడం, కంటిన్యూ. ఓకే సార్, 7 steps ఇప్పటితో అయిపోయింది. ఓకే, నాకు తెలిసింది కొంచెం చెప్పగలుగుతాను. నేను కూడా అంటే ఈ విధంగా నేను ఫాలో చేస్తున్నాను. ఓకేనా, కాకపోతే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాలంటే నేను డెత్ ఏం చెప్పలేకపోయినా, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే నిన్ననే నేను నిజామాబాద్ వేసి వచ్చిన మనిషా మేడం జూమ్ మీటింగ్ ఉంది మేడం అంటే ఓకే పర్లేదు, నేను నేర్చుకున్నది ఏదో నేను నాకు కొంచెం టీంకు నేను నేర్పిస్తానికి ప్రయత్నం చేస్తాను అనుకునే నేను చెప్పడం జరిగిన. లీడర్స్ ఏదైనా ఉంటే తప్పులు ఉంటే క్షమించండి. సో నేను చెప్పాలనుకున్న ఏంటంటే నేను ఒకటే మాట, ఇందులో మనము వెస్టేజ్ ఐడి తీసుకుంటే మాత్రము ఓకేనా ఎవరో కోసం అప్లైన్ కోసం కానీ డౌన్లైన్ కోసం కానీ ఎవరో కోసం ఇలా బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. లీడర్స్ నువ్వు గెలవాలన్నా ఓకేనా, ఇలా సక్సెస్ తీసుకోవాలన్నా ఓకేనా, నువ్వు అనుకున్న డ్రీమ్స్ నిన్న మేడం చెప్పింది, మౌనిక మేడం, నేను అసలు అది ఆమె డ్రీమ్ అది. ఆమె ఓకేనా, ఆమె ఏంటంటే ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి పేదరికము, ఆమె కట్టిక పేదరికం, మామూలు పేదరికం కాదు అసలుకి. చదువుకున్న పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్ డిగ్రీలు చేసే వాళ్ళు కూడా వాళ్ళకు తల్లిదండ్రుల ప్రేమ అర్థమైతలే, వాళ్ళ కష్టం అర్థమైతలే చాలా వరకు. అసలు అలాంటి ఆడబిడ్డ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ప్రతి ఒక్కరము అలాంటి స్టూడెంట్స్ కనుక అర్థం చేసుకుని వెస్టేజ్ లో పట్టుకొని ముందుకెళ్తే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకేనా, అందరికి ఉన్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకు మనం నోటి దాకా అసలు వాళ్ళకి ఆకలి అనేది విలువ తెలవక పెడుతున్నాం. నాతో సహా నేను కూడా, మా పిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, ఒక బాబు, నాకు ఆ పాప మాట్లాడుతుంటే నా పిల్లలు కూడా ఇట్లా అర్థం చేసుకొని తల్లిదండ్రులు అర్థం చేసుకొని ముందుకు పోతే బాగుండు కదా అన్నంత బాధ అనిపించింది. నాకు ఒక క్షణం ఏడుపు వచ్చింది. అంటే అంత అవకాశం ఉంది లీడర్స్ ఇక్కడ. ఓకేనా, ఎవరమైనా సక్సెస్ కావచ్చు ఇక్కడ, ప్రతి ఒక్కరం కావచ్చు. పేదరికము, మన పేదరికాన్ని నిర్మూలిస్తాము. ఓకేనా, కట్టిక పేదరికము
ఎవ్వరు అందరు పేదవాళ్ళు, ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వచ్చి ఎందుకు వస్తున్నాము ఒక నెల 2 నెలలు ఏదో అప్లైన్ కోసము స్టార్టింగ్ లో లక్షలు బీవీ మేడానికి 5 లక్షలు వస్తున్నాయి, పాండసారకు 12 లక్షలు వస్తున్నాయి, ఒక స్టూడెంట్ కి వస్తున్నాయి 80,000. ఈ విధంగా అనుకొని వస్తున్నాము. అవి ఏం చేస్తూ వస్తున్నాయి. ఓకేనా? ఈ విధంగా వెస్టేజ్ లో 7 స్టెప్స్. ఓకేనా? ఇంకోటి కొన్ని ఎలా 7 బ్లైండ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ తెలుసుకొని వీళ్ళకి డబ్బులు ఏం చేసి వచ్చినాయి తెలుసుకొని, ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలుసుకొని వస్తే కనుకనే మనకు ఇంట్లో నిలబడతాము. కానీ వాళ్ళకి వచ్చినాయి అని 2 నెలలు 3 నెలలు నాకు డబ్బులు రాలేదు, నాకు ఏం వస్తున్నాయి, వేస్ట్ ఏం రాదు అని అనుకోకండి దయచేసి లీడర్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోండి మనకు. ఓకేనా? బయట ఎక్కడ కూడా లేదు. బయట నువ్వు ఎన్ని రోజులు చేసినా కూడా 1 లక్ష రూపాయలు వచ్చే అవకాశం లేదు ఎక్కడ. 1,00,000 కదా నువ్వు చేసే. నేను ఓటీ టెక్నీషియన్ గా 25 ఏళ్ళు చేసిన, 15 ఏళ్ళు చేసిన సారీ. కానీ 25,000 నాకు దాటలే అక్కడ అవకాశం లేదు. అక్కడ నాకు ఇవ్వాలంటే నీతోటి చాలా మంది ఉన్నారు అమ్మ, వాళ్ళందరికి ఇవ్వాలి, మరి నీకు కూడా ఇవ్వాలా చెప్పండి. నీకు ఒక 1000 రూపాయలు వేస్తే వాళ్ళందరినీ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేది మా సార్ వాళ్ళు. అది కూడా నాకు కరెక్ట్ అనిపించేది. మరి ఇక్కడ మనకు ఎవరన్నా బాస్ ఉన్నారా? బయట 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం నా జీవితంలో నేను 80 కదా అసలు 50,000 దాటుతాను నా లైఫ్ లో నేను ఎప్పుడు అనుకోలేదు. సరే, సో నేను నా తెలివితోటి, నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి, నేను అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఒక క్లినిక్ పెట్టుకొని 8 ఏళ్ల నుంచి రన్నింగ్ చేసుకొని రోజుకి 5,000, 6,000, 10,000 కూడా ఎర్న్ చేయగలుగుతున్నా. అంటే నేను నేర్చుకున్నా, కష్టపడ్డా. అక్కడ కూడా నేను ఈజీగా ఏం లేదు, కష్టపడ్డా కాబట్టి ప్రతిరోజు ఎంత కష్టపడ్డా, చెమట ఓడ్చి ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయగలగాలి, ఫ్యూచర్ ఆలోచన చేసుకొని ఇవాళ వచ్చే 10 రూపాయలు, 1,000 రూపాయలు, 2,000 కాదు, నా ఫ్యూచర్ లో 1,00,000 ఎట్లా సంపాదించుకోవాలని నేను ఒక డ్రీమ్ పెట్టుకొని నేర్చుకొని క్లినిక్ పెట్టుకొని క్లినిక్ లో నెలకు 1,00,000+ ఇన్కమ్ చేయగలిగిన. మరి అదే రోజు ఆ 10,000కి 5,000 దగ్గరనే కూర్చొని ఆ బాస్ కాడనే కూర్చుంటే అదే కష్టాలు, అదే బాధలు, అదే పేదరికం ఉంటది. మరి ఇలా పేదరికం ఉంటదా? నా పేదరికము నిర్మూలించేసిన. జస్ట్ ఇంకా వెస్టేజ్ రాకముందుకే. మరి మన వెస్టేజ్ వచ్చినాక నా ఫ్యామిలీ మొత్తం లగ్జరీ లైఫ్. నా ఫ్యామిలీకి పేదరికం అనేది నేను ఇవ్వను. సో ప్రతి ఒక్కరికి ఉన్నది లీడర్స్. ఓకేనా? నా గురించే చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నేను అంత బ్లడ్ లో నింపుకున్న వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని, వెస్టేజ్ ని గుండెలో పెట్టుకున్న గౌతమ్ బాలి సార్ దేవుని ప్రతి రోజు నేను మొక్కుతా. కనిపించని దేవుని మొక్కుతున్నాం. ప్రతిరోజు కనిపించే దేవుడు 5 కోట్ల మంది జీవితాలలో వెలుగు నింపుతున్నాడు. ఓకేనా? అసలు మనలాంటి వ్యక్తులు, నిన్న అమ్మాయి మాట్లాడుతుంటే అసలు ఎంత బాధ అయిపోయిందో. ఓకేనా లీడర్స్? మరి అలాంటి ఆడబిడ్డలు లేరంటారా? బయట చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు, కానీ అది బయట పెట్టట్లేరు. ఒకరికి వెళ్ళి చెప్పాలి, మీటింగ్ చెప్పాలి, హోమ్ మీటింగ్ చెప్పాలన్న చాలా సిగ్గుపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు, నామిష్గా ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని రాత్రి పడుకున్నప్పుడు, ఇలా పడుకున్న రేపు అప్పు లేకుండా, డబ్బు లేకుండా, ఖర్చు ఈఎంఐ లేకుండా మీకున్న రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు పెళ్లి అయిన వాళ్ళైతే తల్లిదండ్రులు బిడ్డలు పక్కన పడుకుంటారు. ఓకేనా లీడర్స్? వాళ్ళకి నేనేమి ఇస్తున్నా నేను? ఓకేనా? నేను ఒక సపోజ్ పోయాను అనుకోండి, వాళ్ళకి నేనేమి ఇవ్వగలుగుతున్నా? నా మీద ఆధారపడిన నేను నన్ను చేసిన తప్పుకు పిల్లలు భూమి మీదకి వచ్చారు. మరి ఆ పిల్లలకు నేనేమి ఇస్తున్నా? పిల్లలకు నేనేమి ఇవ్వగలుగుతున్నా? ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకుంటే వెస్టేజ్ 100% స్టాండ్ తీసుకుంటారు. ఈ ఎలాంటి డ్రీమ్స్ లేవు, గోల్స్ లేవు. తింటున్నామా, పడుకుంటున్నామా, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ అది లైఫ్ కాదు. కొన్ని రోజుల క్రితం ఇలాంటి అవకాశం ఎక్కడ లేదు. ఓకేనా? ఇప్పుడు వచ్చింది. నేనైతే అలానే అనుకుంటా లీడర్స్. ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా, ఎక్కడైనా మీటింగ్లలో లేటు అయినా, ఎక్కడ పోయినా కూడా ఏదైనా మాట అంటే నాకే అంటారని నేనే ఫీల్ అవుతా. పాజిటివ్ తీసుకుంటా, దాన్ని నెగిటివ్ తీసుకొని నేను పాజిటివ్ తీసుకొని, సరే ఓకే నాకు ఒక క్వశ్చన్ లేదు, ఇవాళ ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నది అనుకుంటే, ఏ విషయమైనా రోజు నిత్య విద్యార్థి లాగా నేను ఫీల్ అయ్యి నేర్చుకుంటాను. నేను ఒకప్పుడు చాలా ప్రౌడ్ ఉండే, నాకు మొత్తం పోయింది. వెస్టేజ్ లో అనే సిస్టమ్ వచ్చిన తర్వాత, సిస్టమ్ లో ఉన్న ఫస్ట్ సిస్టమ్ అర్థం చేసుకున్న తర్వాతనే నాకు సక్సెస్ రావడం స్టార్ట్ అయింది. నాకు సిస్టమ్ లో ఉన్నా నేను. ఓకే లీడర్స్, అందరం ఇందులో సక్సెస్ కావాలంటే సిస్టమ్ లో ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో పేదరికం ఉంది, ప్రతి ఒక్క ఇంట్లో ఈఎంఐ లేని రోజు లేదు. ప్రతి ఒక్క ఇంట్లో ఇవాళ ఒక 10,000, 1,00,000 రూపాయలు, ఒక 20,000 ఎమర్జెన్సీగా మన హెల్త్ ప్రాబ్లం వస్తున్నట్టు ఇంట్లో ఉంటాయా లీడర్స్? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అలా ఉన్నదంటే 100% మీరు ఉన్న వాళ్ళే. ఇప్పుడు కావాలి 1,00,000 రూపాయలు. మన పేరెంట్స్ ఎవరో ఒకరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, వెళ్ళి తీసుకురమ్మంటారు. ఉన్నాయా మన దగ్గర? లేవు. ఓకేనా లీడర్స్? ఇలాంటివి కూడా మనకు ఇప్పుడు ఓకేనా 1,00,000 రూపాయలు రావాలంటే కూడా మన వెస్టేజ్ లో 1,00,000 ఎర్న్ చేసిన 100% వస్తుంది. ఇప్పుడు బీబీ మేడానికి ఏ ప్రాబ్లం ఉన్నా, నాకు ఇప్పుడు కావాలి ఒక 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కావాలంటే ఎవరికైనా హెల్ప్ చేసి
మన మైండ్ సెట్ వచ్చింది అంటే అలాంటి ఆమె ఇచ్చి 10 మందికి ఇచ్చే పొజిషన్ లో అయిపోయింది. సార్ అయిన ప్రతి ఒక్కరు ఇక్కడ. సో ప్రతి ఒక్కరు మనం ఇక్కడ పేదవాళ్ళం కాబట్టి ఓకేనా, మనము ఇక్కడ పేదరికము కాబట్టి మన గౌతమ్ బాలి సార్ పేదవాళ్ళ కోసం పెట్టిండు. ఓకేనా, ఇందులో ఒక ఐడి నెంబర్ ఫ్రీ ఇస్తున్నారు డబ్బులు లేకుండా. మన వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పట్టుకొని ఫస్ట్ మనమే యూజ్ చేయాలి. మనమే అంటే మనం ఫస్ట్ నువ్వు బిలీవ్ చేయకుండా మాత్రం ఇలా వెస్టేజ్ సక్సెస్ అనేది రాదు. రియల్ గా నేను కూడా చాలా మందికి 20 మంది 30 మంది 50 మంది వస్తే బాగుండు అనుకున్నా మీటింగ్ పెట్టంగానే. కానీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆకలి లేని వాళ్ళని పట్టుకున్నా, వాళ్ళకు ఒక డ్రీమ్ లేని వాళ్ళని పట్టుకున్నా, గోల్ లేదు, ఏది లేకుండా వస్తే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వారం రోజులు ఉంటారు, నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, ఏదో మన కోసం వస్తుంటారు పోతుంటారు అంతే తప్ప కానీ వాళ్ళు మాత్రం నిలబడే అవకాశం లేదు ఇక్కడ. ఓకేనా, నీ డ్రీమ్ నీ సంకల్పం నీ గోల్ కరెక్ట్ గట్టిగా ఉంటే 100% ఇందులో సక్సెస్ అవుతాం లీడర్స్. నేను కూడా నా డ్రీమ్ అనేది నాకుంది. ఒకప్పుడు లేకుండే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లక్షల ప్లస్ ఎర్న్ చేస్తున్నా, అయినా కూడా ఇంకా నేను ఉంటే కాదు, నేను చనిపోతే కూడా నాకు డబ్బులు రావాలి. నేను చనిపోతే కూడా నెల అకౌంట్ లో నా పిల్లలకు, నా మమ్మీ చనిపోయింది అకౌంట్ లో డబ్బులు నెల చూస్తున్నాను, మా మమ్మీ పోయినాక కూడా నాకు నెల అకౌంట్ లో వస్తున్నాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది దానికోసం నాకు 3 జనరేషన్ కోసం కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎవ్వరు నాకు ఏం మోటివేషన్ చేయలేదు. 100 సార్లు నా అప్లైన్ ఎవ్వరు నాకు ఫోన్ చేయలేదు. అసలు నన్ను జాయిన్ చేసిన పర్సన్ ఒక పేషెంట్ ఇప్పటి వరకు కూడా జర్నీ చేయట్లేడు. ఆయన ఏదో మరి నన్ను జాయిన్ చేయగానే డబ్బులు నెల పడతాయి అనుకున్నాడేమో కానీ తను సిస్టమ్ లో లేడు. నేను పైన ఉన్న సార్ని మెంటర్ని ఎంచుకొని పాండు సార్ని పట్టుకొని నేను ముందుకు వెళ్ళడం జరిగింది. సిస్టాన్ని అర్థం చేసుకున్నా, గూగుల్లో సెర్చ్ చేసిన, అసలు ఇంత బాగుందా, ఇక్కడ బయట ఎక్కడ లేని జీవితం ఇందులో ఉంది, బయట ఎక్కడ లేని డబ్బు ఇక్కడ ఉంది, ఎక్కడ లేని ఒకరిని డెవలప్ అవుతుంటే చూడలేని మనుషులు, ఒకళ్ళు ఎదుగుతుంటే ఓర్వని జనరేషన్ లో ఉన్నాయి. ఇప్పుడు కనీసం ఒక అన్నదమ్ములు ఎదుగుతుంటే కూడా ఓర్వకుండా, అక్క చెల్లెలు ఎదుగుతుంటే కూడా ఓర్వని రోజులు అలాంటి రోజులలో ఉన్న మనం ఇప్పుడు ఈ సిస్టమ్, మన సిస్టము నువ్వు ఎదగడం కాదు, నువ్వు తీసుకోవడం కాదు, నువ్వు తీసుకుంటూ 10 మందికి నిన్ను నమ్ముకొని వచ్చినట్ట వాళ్ళకి డబ్బులు ఇప్పించు, నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తానే నీకు డబ్బులు వస్తాయి అనే సిస్టము చాలా నాకు అసలు చాలా కనెక్ట్ అయిపోయింది. ఓకేనా లీడర్స్, సూపర్. అసలు రియల్ చెప్తున్నా, నాకైతే కింద వాళ్ళ డబ్బులు ఇప్పిస్తారు మనకు డబ్బులు వస్తాయి అనే విషయం నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా లేదు ఇక్కడ ఎంత మంచి సిస్టము. ఓకేనా, దానికి బాగా కనెక్ట్ కావడం జరిగింది రియల్ గా. ఇది ఒక్కటే నాది నేనే డిసైడ్ అయినా, నాది నేనే, నా పిల్లలు, నా లైఫ్ నేనే గుర్తు పెట్టుకొని కంపెనీలో సిస్టమ్ లో ఉంటూ ఎవరు కూడా ఏ ఒక్క రోజు కూడా నేను ఎక్కడ మీటింగ్ రమ్మని కూడా నన్ను ఎవ్వరు కూడా ఫోన్ చేయలేదు ఇప్పటివరకు. రా మేడం అక్కడికి రా, ఇక్కడ రాలి. గ్రూప్ లో ఉన్న ప్రతిరోజు గ్రూప్ లో ఉన్న ఇక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ ఉంటే ఎక్కడ మీటింగ్ ఉంటే పిచ్చి పట్టినట్టు వెళ్ళడం సిస్టమ్ లో ఉన్న లీడర్స్. నేను రియల్ గా నేను ఇక్కడ చేసింది ఏం లేదు. ఆకలి, నా పేదరికము గెలవాలనే తప్పన 10 మందికి డబ్బులు ఇప్పించాలనే ఆలోచన నా ద్వారా. అదొక్కటే నాకు అది ఉంది కాబట్టే ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడ మీటింగ్. మరి ఇందులో ఉన్న లీడర్స్ మీరు ఈ 7 స్టెప్స్ ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది నేర్చుకోగలిగారు? సో ఇంకొకటి, మీరు మీ అప్లైన్ చెప్ప ముందుకి మీరు మీటింగ్కి వెళ్ళి ఎంతమందికి వెళ్తున్నారు, ఎంతమంది టికెట్ బుక్ చేసుకుంటారు, అది మీ మీద మీరే క్వశ్చన్ చేసుకోండి లీడర్స్. ఇవి కనుక మీరు చిన్నవి, ఇవి పెద్దవి ఏమీ లేవు, వేలు కట్టేది లేదు, ఏది లేదు. మనం జస్ట్ నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ఓకేనా, ఎవరు అప్లైన్ చెప్ప ముందుకే మనం మీటింగ్కి వెళ్ళడము, ఓకేనా, టికెట్ బుక్ చేసుకోవడం, కొన్ని చేసుకుంటూ నువ్వు గెలవాలి. ఇది ఇప్పుడు నువ్వు వెళ్ళి జాబ్ చేస్తేనే కదా, నువ్వు వెళ్ళి పంచి కొడితేనే నీకు డే టు సాల్ ఆ డే నీకు జరుగుతుంది, ఆ డే నీకు మంత్ లో కౌంటింగ్ అవుతుంది. 30 days వర్క్ చేస్తేనే నీకు సాలరీ ఇస్తాడు. అది నువ్వే, పక్క వాళ్ళు చెప్తే కాదు, పక్క వాళ్ళు చేస్తే కాదు. ఓకేనా, ఇక్కడ నువ్వు సక్సెస్ కావాలంటే, ఓకేనా, నువ్వు డిసైడ్ అయ్యి కావాలంటే, నువ్వు లక్ష్య తీసుకోవాలంటే, నువ్వు అనుకున్న డ్రీమ్ కావాలి, అనుకున్న కారు కావాలి, నీ పిల్లలకు ఒక లగ్జరీ లైఫ్ ఇవ్వాలంటే నువ్వే డిసైడ్ గా ఇవాళ నుంచే నీ డిసైడ్ అయ్యి, ఓకేనా, నువ్వు డిసైడ్ అయితే 100% సక్సెస్ అవుతాము. మనమే డిసైడ్ కాకుండా మనకు ఒక గోల్ లేకుండా ఏది లేకుండా ఇట్లా సక్సెస్ అనేది 100% తీసుకోము. కానీ సో నాకు చాలా ఉంది. ఒక డిసెంబర్ కల్లా 2 lakhs ప్లస్ కార్ తీసుకుంటా. ఇది కాదు నేను వచ్చింది, రేపు నేను చనిపోతే నెలకు 5 లక్షలు 10 లక్షలు నా పిల్లలు పడాలి. నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక బాబు. ఆడపిల్లలు ఉంటే చాలా బాధపడేదాన్ని నేను, కానీ సో నేను బాధపడను. గౌతమ్ బాలి సార్ల దేవుడు వెస్టేజ్ లాంటి పేదవాళ్ళకి ఇచ్చిండు. నేను ఎంతో బాధపడేదాన్ని, ఎలా చేయగలుగుతా నేను, నా పిల్లలు ఎలా బయటికి తీసుకెళ్లగలుగుతా, నేను ఎప్పుడు బాధపడుతుంటే, ఎప్పుడు పదే అనుకుంటుంటే, ఏదో ఒక రోజు భగవంతుడు కూడా ఇంత పిచ్చిదా ఏమా, ఇంత కష్టపడుతుంది, ఇంత పదే నన్ను గుర్తు చేస్తాను, ఏదో ఒక అవకాశం పంపిస్తారు లీడర్స్. సో ఆ అవకాశమే నాకు వెస్టేజీ పట్టుకున్నా. నాకు ఎక్కువ ఓవర్ ఫాలోఅప్ చేయలేదు.
ఓకేనా. నేను పైన ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళు వాళ్ళ సక్సెస్ దారిలో నేను నడుస్తూ సక్సెస్ ఇవన్నీ 7 స్టెప్స్ నేను అన్ని తెలుసుకుంటూ ఇంకా కొన్ని సిస్టంలో అన్ని ఫాలోఅప్లో ఉంటూ సిస్టంలో ఉంటూ నేను ఇవాళ ఎంతో అంత కొంచెం చిన్న సక్సెస్ జస్ట్ 1% నేను తీసుకున్న దాంట్లో 90% నేను ఇంకా నేర్చుకుంటూనే ఉంటున్నా. ఇంకా ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేను ఎప్పుడైతే మొత్తానికి వెస్టేజ్కి నేను ఇంకా తల ఉంచి సిస్టానికి ఉంటానో అప్పుడే నాకు ఇంకా సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నా. నేను చేసేది కొంచెం అందరు చాలా మంది హార్డ్ వర్క్ చేస్తారు మేడం అనుకుంటారు, కానీ నేనేం లేదు 1% చేస్తున్నా. నేను బయట చేసిన నా మెడికల్ ఫీల్డ్ లో 100% జస్ట్ 1% చేసిన, ఇంకా 90% నేను ఇక్కడ రుజువు చేసుకుంటా. డిసెంబర్ కల్లా పెద్ద చెక్కు పెట్టి నేను సార్ నేను గెలిచిన అని చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సార్.